అసత్య దోషం మీకు అంటకుండా ఉండేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. అక్కర్లేదు నాయన. గురుదక్షిణగా నీవు నీ కుడి చేతి బొటన వ్రేలిని సమర్పిస్తే చాలు. ఏకలవ్య, గురుదేవా, ఈ వేళప్పుడు అభీష్ట సిద్ధికి ఇదే అనువైన సమయం. నా మీద మీకెంత వాత్సల్యం గురుదేవా. నీకే ప్రమాదం లేదుగా? నువ్వు క్షమంగానే ఉన్నావుగా? గౌరీ, ఏమిటి నువ్వు అనేది? ఎందుకు అలా వణికిపోతున్నావు? నాకు ప్రమాదం ఏంటి గౌరీ? చెప్పమ్మా. శుభమాని వాడు గురుదేవుని దర్శనానికి బయలుదేరుతుంటే ప్రమాదం అంటావేమిటి? నన్ను అడగద్దు. ఈ రోజు బాబు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. కాదన్నా నేను వెళ్ళనివ్వను. గౌరీ, అవును బావా, రాత్రంతా ఒకటి అపశకునాలు. తెల్లవారి ముందే నాకొక పీడకలు వచ్చింది. ఆ కల్లో నిన్ను దీవించే నెపంతో ఆ వేట గురు నీ నెత్తిన చేయి పెట్టడం, ఒక అగ్ని జ్వాల నిన్ను నిలువునా దహించి వేయడం నేను కళ్ళారా చూశాను బావా, కళ్ళారా చూశాను. గౌరీ, కలల్ని కట్టుకథల్ని నమ్మి దైవ స్వరూపులైన గురుదేవుల్ని శంకించడం మహాపాపం. నువ్వేం చెప్పినా నేను విన్ను. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నువ్వేనా చెప్పత్తయ్యా? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. తెల్లవారి ముందు వచ్చే కళ నిజమవుతుందంటారు. పిచ్చిదానా, మనం నడవలసింది కాలం వెంట గాని కలల వెంట కాదమ్మా. అత్తయ్య, నువ్వు కూడా బాబుని సమర్థిస్తున్నావా? సమర్థించటం కాదు గౌరీ, అమ్మ సత్యం చెప్పింది. పరమేశ్వరుని సన్నిధికి వెడుతూ ఆయన మెళ్ళోని పాము కాటేస్తుందని భయపడటం అవివేకం. భయానికి నాకు ఎంత దూరమో నీకు తెలుసు. అలాంటి దాన్ని ఇంత ప్రాధేయపడుతున్నానంటే నువ్వే అర్థం చేసుకో బావా. బావా, దయించి నా మాట విను, నా మాట విను బావా, నా మాట విను. చూడు గౌరీ, తల్లికి బిడ్డెంతో గురువు శిష్యుడు అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నువ్వు నాతో పాటు ఆనందంలో పాల్పంచుకో. గౌరీ, గురుదేవ, ఈ చిరుకానుకలతో పాటు నా సర్వస్వం మీకు గురుదక్షిణగా సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? నా సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా? సెలవివ్వండి గురుదేవా. పొరపాటు నీది కాదు. ముందు వెనుకలు ఆలోచించకుండా అర్జునునికి మాటిచ్చి దిద్దుకోలేని పొరపాటు నేనే చేశాను. మీరు మాట ఇవ్వటము అది పొరపాటు కావటమునా? మీ మాట నేను చెల్లిస్తాను. చెప్పండి గురుదేవా, అర్జునుడికి మీరు ఇచ్చిన మాట ఏమిటి? నా శిష్యకోటిలో తాను ప్రథముణ్ణి కావాలని అతడు నన్ను అర్థించాడు. నేను తథాస్తు అన్నాను. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ స్థానం నువ్వు ఆక్రమించావు. నిజమా? మీ శిష్యకోటిలో నేను ప్రథమున్నా? విద్యలోనే కాదు, వినయ వివేక సత్య సౌజన్య సచ్చీలములన్నింటిలోనూ నీవే ప్రథముడు. చాలు గురుదేవా, ఈ జన్మకు ఈ ఒక్క మాట చాలు. గౌరీ, విన్నావా? గురుకులంలో అడుగు మోపటానికి నోచుకొని నేను గురుదేవుని అనంత శిష్యకోటిలో ప్రథమున్నట. గురుదేవా, అపారమైన మీ కృపా కటాక్షంతో అమోఘ శస్త్రాస్త్రములు నాకు కైవసమైన నాడెంత పొంగిపోయాను, అంతకు పదింతలే నాడు పొంగిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి గురుదేవా, అర్జునుకు మీరిచ్చిన మాట నిత్య సత్యమై నిలిచిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. అసత్య దోషం మీకు అంటకుండా ఉండేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. అక్కర్లేదు నాయన. గురుదక్షిణగా నీవు నీ కుడి చేతి బొటన వ్రేలిని సమర్పిస్తే చాలు. ఇంత పాపిష్టి కోరిక కోరడం
మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? అసలు నువ్వు మాకేం వరగబెట్టావని? ఎండనక వాననక రాత్రనక పగలనక కడుపుకు కూడు లేకుండా కంటికి కునుకు లేకుండా తన మానాను తను విద్య నేర్చుకుని నిన్ను గురువు అని చెప్పుకున్నాడే, అందుకు ఫలితమా ఇది? కోనలో అడుగు పెట్టగానే కొండంత భక్తితో ఎదురొచ్చి పాద పూజ చేసి పల్లకీలో మోసుకొచ్చి నీకు బ్రహ్మరథం పట్టాడే, దానికి ఫలితమా ఇది? మన్నించండి ఆచార్య, గౌరీ మీ మనసు గాయపరిచింది. అలానే ఇది పొగరబోద్దేం కాదు. దీనికి ఈ వేలంటే ప్రాణం. నీకు కాదా? నాక ఇది నాకు ప్రాణమే గురుదేవా. కంఠం పట్టుకోవాలంటే ఇది కావాలి, బాణం సంధించాలంటే ఇది కావాలి, చివరకు నా గౌరవ నుదుటింత కుంకుమ పెట్టాలన్నా ఇది కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా మీ మాట నిలబెట్టేందుకు ఇది కావాలి. కుంభ సంభవ, ఎవరా అని ఆలోచిస్తున్నావా? నేను నీ చేత నిర్దాక్షణ్యంగా హత్య చేయబడిన అస్త్ర విద్యాధిదేవతను. నీ దుష్కృతికి నిష్కృతి లేదు. గురుదేవా, నా మూలంగా మీరు శాపగ్రస్తులు కావటం లేదు నాయన. శారదాదేవి శాపం నన్ను శోక విముక్తుణ్ణి చేసింది. నేను చేసిన ఈ మహాపాపం జన్మ జన్మలకు నన్ను వెంటాడకుండా ఉండాలంటే ఆ శిక్షేదో ఈ జన్మలో అనుభవించడమే మంచిది. నీ వంటి త్యాగధనుని పవిత్ర రక్తంతో తడిసి పునీతమైన ఈ గడ్డ మీద ఇంకొక క్షణం నేనుండతగ. గురుదేవా, నాయన, భావి భారత చరిత్రలో ఏకలవ్య శబ్దం గురు శిష్యుల పవిత్ర అనుబంధానికి సంకేతమై శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది సత్యం నాయన, సత్యం. గురుదేవా, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గురుదేవా, కన్నా కన్నా, ఎంత పని చేశావురా! ఒరేయ్, త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలిరా. నువ్వు నాకు త్యాగం యొక్క పరమార్థాన్ని బోధించావే కాని దాని హద్దుల్ని వివరించలేదమ్మా. నా బాధ నీకు అర్థం కాదురా. బిల్ల జాతికి విల్లే రక్షా కవచం అన్న మీ నాన్నగారి ఆశయం తప్పక నెరవేరుతుందమ్మా. గురుదేవులు తీసుకున్నది నా వేలే కాని విద్య కాదు. ఆచార్య దేవుని విశేషానుగ్రహలబ్ధమైన విజ్ఞాన సంపద తరగని పెన్నితిలా ఇంకా నన్ను అంటిపెట్టుకునే ఉన్నది. ఆ విద్యానిధిని అందరికీ పంచిపెట్టి ఒక్కొక్క భిల్ల యువకుణ్ణి ఒక్కొక్క ఏకలవిడిగా రూపొందిస్తాను. వాళ్ళంతా ధనుర్బాణముల చేతబట్టి నిలిచిన నాడు భిల్ల సామ్రాజ్యం సుస్థిర శాంతి భద్రతలకు నిలయమై సత్యం శివం సుందరమై శోభిల్లుతుందమ్మా, శోభిల్లుతుంది.